వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజన్న భక్తులకు శుభవార్త. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తరహాలో సేవలను అధికారులు ప్రారంభించారు. బోధన్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. బోధన్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ వరకు కొనసాగింది. అనంతరం స్వచ్ఛదనం పచ్చదనంపై ప్రభుత్వ జూనియర్ కళాశాల హైస్కూల్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపన్యాస వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 5 రోజుల పాటు బోధన్ పట్టణంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం సందర్భంగా పట్టణంలో పారిశుద్ధ్యం, మొక్కలు నాటడం, నీటి సరఫరా తదితర విభాగాలకు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో 1,50,000 మొక్కలను నాటుతున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రజలు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ఫారూక్, కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, అబ్దుల్లా, దూప్ సింగ్, ఏఏఈ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ జయకుమార్, మెప్మా అధికారి శ్రీనివాస్, డ్వాక్రా సంఘాల మహిళలు, బల్లియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించిన స్పెషల్ ఆఫీసర్ స్వచ్ఛదనం పచ్చదనంలో అవగాహన సదస్సు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పరిసరాలు శుభ్రంగా ఉండాలని, ప్లాస్టిక్స్ కవర్ల వాడకం తగ్గించాలని, తడి పొడి చెత్త వేరు చేయాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్డు, పాఠశాల గ్రౌండ్లో డ్రైనేజీలు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు పరిసరాలను, గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు పరిసరాలు శుభ్రంగా ఉండాలని అన్నారు. వర్ణి గ్రామ పరిధిలో ప్రతి వీధిలో పరిశుభ్రత ఉండాలని ర్యాలీ నిర్వహించిన స్పెషల్ ఆఫీసర్. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సాయిలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళా సంఘం గ్రూప్ లీడర్లు, గ్రామ యువకులు పంతం శంకర్, అశోక్, శ్రీనివాస్, విశ్వనాథ, మాజీ ఉప సర్పంచ్ కందికృష్ణ, వర్ణి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు కులకర్ణి, సురేష్ బాబా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వర్ణి మండలం రిపోర్టర్ ఎస్ చందర్. ఐదో తారీఖు నాడు ర్యాలీ కార్యక్రమం ఉంటుంది. ర్యాలీ తర్వాత బ్యాంక్ అప్పు రుణమాఫీ అయిన ప్రతి రైతుకు తిరిగి రుణాలు ఇవ్వాలి. ఈసీ నో డ్యూ పేరుతో రైతులను ఇబ్బందులు గురి చేయవద్దు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో సోమవారం రోజున రైతు వేదికలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకంలో బ్యాంకులో రుణం మాఫీ అయిన ప్రతి రైతుకు తిరిగి రుణాలు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు. రుణాలు రద్దయిన రైతులకు బ్యాంకులు తిరిగి ఇవ్వకుండా బ్యాంకులు అనేక నిబంధనలు పెట్టడం వల్ల రైతులు తిరిగి రుణాలు పొందలేకపోతున్నారు అని ఆయన ఆవేదన చెందారు. నో డ్యూ సర్టిఫికేట్ పేరుతో కొన్ని రోజులు, ఈసీ పేరుతో మరికొన్ని రోజులు ఆలస్యం చేస్తూ తిరిగి సొసైటీలు రైతులకు కొత్తగా రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు వ్యవసాయ అవసరాలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారాలపై ఆధారపడుతున్నారు అని అన్నారు. మొదటి, రెండవ విడతల రుణమాఫీ జాబితాలో 30-40% రైతుల పేర్లు మిస్ కావడంతో బ్యాంకులో వ్యవసాయ అధికారులు చుట్టూ రైతులు తిరుగుతున్న పరిస్థితి నెలకొంది అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతు రుణమాఫీ బ్యాంకులో రుణం ఉన్న ప్రతి రైతు రుణం మాఫీ చేసి సంపూర్ణ రుణమాఫీ చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మఠపతి గంగాధరప్ప, నాయకులు నెల్లూరి లక్ష్మణ్ బాబు, నెమలి సాయి తదితరులు పాల్గొన్నారు.
నా పేరు అల్లపు వెంకటేష్, తెలంగాణ రైతు జిల్లా కార్యదర్శి. ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి ప్రకటించింది. దాన్ని స్వాగతిస్తున్నాం. మొదటి దఫా, రెండవ దఫా కూడా కంప్లీట్ అయ్యింది. కానీ రైతులకి ఇంకా చాలామంది 30-40% ఇంకా రైతాంగానికి రుణమాఫీ కాలేదు. ఎందుకు అని అంటే ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు రైతులంతా కూడా వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి, అలాగే బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు కలిసి. అదే మాదిరిగా ఇప్పటికీ రైతులందరికీ రుణమాఫీ అయినటువంటి వాళ్ళందరికీ కూడా కొత్తగా ఎన్ఓసి తీసుకోమని చెప్తా ఉన్నారు బ్యాంకుల్లో. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాలు విరాజిల్లినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. సోమవారం రోజున నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడు గ్రామంలో గల జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాన్ని మెండోరా ఎంపీఓ పోచంపాడు స్పెషల్ ఆఫీసర్ భరత్ చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ మిస్బా, మాజీ సర్పంచ్ రమేష్, గ్రామ పంచాయతీ సెక్రటరీ భోజన్న, అజ్జు, ఇలియాజ్ పాల్గొన్నారు. హనుమకొండ జిల్లాలోని చరిత్రాత్మకమైన 1000 స్తంభాల రుద్రేశ్వర స్వామి ఆలయాన్ని శ్రావణ మాసం పురస్కరించుకొని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఎంపీ కావ్యకు వరంగల్ పోలీస్ కమిషనర్ను పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో వేద మంత్రోచ్చరణలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా పునర్నిర్మించిన కళ్యాణ మండపం పరిశీలించారు. 1000 స్తంభాల దేవాలయ అభివృద్ధి కోసం నిధులు సమకూర్చుతానని తెలిపారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్ శర్మ మాట్లాడారు. శ్రావణ మాసం వేళలో రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు. మొదటి రోజు గణపతి దేవునితో పూజలు ప్రారంభమవుతాయని అన్నారు. ఈ సందర్భంగా భక్తులు 4 రోజుల పాటు ఆలయానికి వస్తారని ప్రధాన అర్చకులు తెలిపారు. స్కూల్ బస్సు మీద ఒక నెంబర్ ఉంచి దానిపై స్టిక్కర్ వేసి ఇంకో నెంబర్ మీద బస్సు నడిపించడం చూసే వాళ్ళని ఆశ్చర్యం చేస్తుంది. ఇంత పెద్ద డివిజన్ కేంద్రంలో ఎన్నో స్కూళ్లు ఉన్న అధికారులు కూడా ఇంకా నిర్లక్ష్యానికి ప్రదర్శించడం చాలా ఆశ్చర్యమేస్తుంది అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్యభట్ట స్కూల్లో ఇలాంటి స్కూల్ బస్సు సంఘటనలు 2-3 పర్యాయాలు జరిగినా స్కూల్ యాజమాన్యం తీరు మార్చుకోకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడం ఎంతవరకు న్యాయమో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు వాపోయారు. ఇకపైన జిల్లా కలెక్టర్, డీఈఓ, ఆర్డీఓ స్పందించి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు.